ఒక ఊరిలో ఒక తండ్రి తన కొడుకుతో పాటు ఉండేవాడు. వాళ్ళ దగ్గర ఒక గాడిద కూడా ఉండేది. ఒకరోజు తండ్రి కొడుకులు తమ గాడిదతో పాటు పని మీద వేరే గ్రామానికి ప్రయాణించాలి అని నిర్ణయించుకుంటారు. ఆ గ్రామం వాళ్ళ గ్రామం నుండి 4-5 గ్రామాల దూరంలో ఉంటుంది. ఆ తండ్రి దూరం ప్రయాణం చేయాలి కదా అని కొడుకుని గాడిద మీద కూర్చోబెట్టి ఇంకా వాళ్ళ ప్రయాణం మొదలు పెడతారు. అలా ప్రయాణిస్తూ కొంచెం సేపటికి మొదటి గ్రామానికి చేరుకుంటారు. అక్కడ కొంతమంది వాళ్ళని చూసి, ఏంటిది కుర్రోడైన కొడుకేమో గాడిదెక్కి కూర్చున్నాడు, ముసలోడైన తండ్రేమో అంత ఎండలో కూడా నడుస్తున్నాడు పాపం అని అనుకుంటూ ఉంటారు. అది విని తండ్రి కొడుకులు కొంచెం బాధపడతారు. ఇంకా కొడుకు దిగి తండ్రిని గాడిద మీద కూర్చోబెట్టి మళ్ళీ ప్రయాణం మొదలు పెడతారు. అలా ప్రయాణిస్తూ ఇంకో గ్రామానికి చేరుకుంటారు. అక్కడ వాళ్ళు కూడా వీళ్ళని చూసి, ఈ వ్యక్తి అసలు తండ్రేనా, కొడుకుని ఎండలో నడిపిస్తూ అతనేమో స్వార్థంతో దర్జాగా గాడిద మీద కూర్చొని సవారీ చేస్తున్నాడే, తల్లిదండ్రులు ఎక్కడైనా పిల్లల సుఖం కోరుకుంటారు, కానీ ఈ వ్యక్తి విచిత్రంగా ఉన్నాడే, తన స్వార్థం తను చూసుకున్నాడు అని అనుకుంటూ ఉంటారు. వాళ్ళు అన్న మాటలకి తండ్రి కొడుకులు మళ్ళీ బాధపడతారు. ఈసారి తండ్రి కొడుకుని కూడా గాడిద మీద కూర్చోబెట్టుకొని ప్రయాణం కొనసాగిస్తారు. కొంచెం దూరం వెళ్ళాక ఇంకో గ్రామానికి చేరుకుంటారు. ఆ గ్రామంలో వాళ్ళు వీళ్ళిద్దరిని గాడిద మీద ఎక్కి రావడం చూసి, అసలు వీళ్ళు మనుషులేనా, ఎంత క్రూరంగా ఉన్నారు, పాపం ఆ గాడిద ఇద్దరి బరువుని మోస్తుంది, వీళ్ళకి జాలి దయ అనేవే లేవు అని అనుకుంటూ ఉంటారు. మళ్ళీ అది విన్న తండ్రి కొడుకులు, అవును నిజమే కదా, పాపం ఈ గాడిద ఎంత బరువు మోస్తుందో అని ఇద్దరూ కిందకు దిగిపోయి ఈసారి గాడిదతో పాటు వీళ్ళు కూడా నడవడం మొదలు పెడతారు. అలా వెళ్తూ ఇంకో గ్రామానికి చేరుకుంటారు. ఆ గ్రామంలోని వాళ్ళు తండ్రి కొడుకు గాడిదతో పాటు నడుచుకుంటూ రావడం చూసి, వీళ్ళేంటి ఇంత మూర్ఖుల్లా ఉన్నారు, గాడిదను వాళ్ళతో పాటు పెట్టుకొని నడుచుకుంటూ వస్తున్నారే, వీళ్ళకి అసలు బుర్రే లేదు అని నవ్వుకుంటూ ఉంటారు. ఇద్దరు మళ్ళీ వాళ్ళు అనుకునే మాటలు విని బాధపడతారు. కానీ ఇంకా వీళ్ళ దగ్గర వేరే ఆప్షన్ లేక అలానే నడుచుకుంటూ కొంత దూరం వస్తుంటే అక్కడ చెట్టు కింద ఒక బౌద్ధ గురువు కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉండడం చూస్తారు. ఇద్దరు బాధపడుతూ బౌద్ధ గురువు దగ్గరకు వెళ్ళి అతనికి ప్రణామాలు చేసి, గురువుతో వచ్చే దారిలో ఎలా వాళ్ళు అందరూ చెప్పిన మాటలు విని వాళ్ళను ఆనందపరచాలని చూసినా చివరికి వాళ్లకు నిందలు మాటలే మిగిలాయి, అసంతృప్తే మిగిలిందని జరిగిందంతా చెప్తారు. బౌద్ధ గురువు వాళ్ళు చెప్పింది విన్నాక నవ్వుతూ, చూడండి, మీరు ఎంత తలకిందులై తపస్సు చేసినా సరే మీ చుట్టూ ఉండే అందరినీ మీరు ఎప్పటికీ సంతోషపెట్టలేరు. ఇది నిజం. ఎందుకంటే మీరు వాళ్లకు ఎంత నచ్చినట్టున్నా సరే ఏదో ఒక లోపం వెతికి మరీ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ మాటలు విని వాళ్లకు నచ్చింది చేసి వాళ్ళను సంతోషపెట్టాలి అనే ప్రక్రియలో మీకు తెలియకుండానే మీరు మిమ్మల్ని కోల్పోవడమే కాకుండా మీరు ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు, అలాగే సంతృప్తి చెందలేరు కూడా. అందరి మాటలు విన్నంతకాలం మీరు మీ నిర్ణయాలను మార్చుకుంటూనే ఉంటారు. మీకంటూ ఒక ఒపీనియన్ లేకుండా పోతుంది. కాబట్టి ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకున్నాక ఇంకా ఎవరి మాట వినొద్దు. మీకు నచ్చింది, మీరు అనుకున్నది, మీ మనసుకు నచ్చిందే చేయండి. మీకు మంచిది అనిపించిందే చేయండి. మీ మైండ్ని, మీ హార్ట్ని ఫాలో అవ్వండి. ఎందుకంటే చివరిలో మీకు సాటిస్ఫాక్షన్ ఇచ్చేది అది. మీరు ఎదుగుతున్నప్పుడు ఎదుటి వారి కంటే భిన్నంగా చేస్తున్నప్పుడే మిమ్మల్ని క్రిటిసైజ్ చేస్తారు. అందరిలా సాధారణంగా ఉంటే ఎవరూ మిమ్మల్ని పట్టించుకోరు. కాబట్టి అందరి మాటలు వినడం మానేయండి. మీరు తీసుకున్న డెసిషన్ మీదే స్టిక్ అయి ఉండండి. అందరి మాటలు వినడం మొదలు పెట్టారంటే మీరు ఎక్కడా లేకుండా పోతారు. గుర్తుపెట్టుకోండి.